నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ముత్యపు పందిరి వాహన సేవలో దేవేరి సమేత వేణుగోపాలుని దర్శనం. కార్వేటి నగరం టీటీడీ ఆలయంలో వైభవంగా స్నపన తిరుమంజనం. కుప్పంలో కోలాహలంగా శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర. చల్లని తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. చిన్నారుల ఆరోగ్య సంరక్షణ, వైద్య సేవల కోసం కొత్తగా ట్రస్టు ఏర్పాటు. టీటీడీ చిన్నపిల్లల హృదయాలయం ఆసుపత్రి నిర్వహణపై టీటీడీ ఈవో సమీక్ష. తిరునిలయం శ్రీ వెంకటేశ్వర ఆలయంలో జూన్ 3 నుండి బ్రహ్మోత్సవాలు. తిరుమలలో గోడపత్రిక, కరపత్రాలను ఆవిష్కరించిన టీటీడీ చైర్మన్. హెచ్డీ క్వాలిటీలో ఎస్వీబీసీ కార్యక్రమాల ప్రసారానికి చర్యలు. నవతరాన్ని భక్తి మార్గం వైపు నడిపించేలా కార్యక్రమాల రూపకల్పన. సమీక్ష సమావేశంలో అధికారులకు టీటీడీ ఈవో శ్యామలరావు ఆదేశాలు. ముత్యపు పందిరి వాహన సేవలో శ్రీ వేణుగోపాలుని ముగ్ధ మనోహర దర్శనం భక్తులను ముగ్ధులం చేసింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా బుధవారం స్నపన తిరుమంజనం, ఉంజల్ సేవ, ముత్యపు పందిరి వాహన సేవలను మనోహరంగా నిర్వహించారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో కొలువైన శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మే 19వ తేదీ నుండి 27వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా 3వ రోజైన బుధవారం శ్రీ వేణుగోపాల స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారిని ప్రత్యేక స్నానపీఠంపై కొలువు తెచ్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలశ పూజలు జరిపారు. ఆపై పలు రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో ఉత్సవాలకు అభిషేకం చేశారు. తరువాత పసుపు, గంధం, తులసి మాలలను స్వామి అమ్మవార్లకు సమర్పణ చేసి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. అనంతరం శ్రీ వేణుగోపాలునికి ఉంజల్ సేవను జరిపారు. బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో చూడ చక్కగా అలంకరించిన రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారిని ఆలయంలోని ఉంజల్ మండపంలో వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సాగిన స్వామివారి ఉంజల్ సేవను భక్తులు కనులారగాంచి తన్మయులయ్యారు. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి ముత్యపు పందిరి వాహన సేవను నిర్వహించారు. పసివి ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకార శోభితులైన రుక్మిణి సత్యభామ సమేత స్వామివారిని అర్చకులు ముత్యపు పందిరి వాహనంపై ఆసీనులం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ వేణుగోపాల స్వామివారు ముత్యపు పందిరి వాహనంపై ఆలయ వీధుల్లో ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, పువ్వుగలుగగ పిందె పుట్టె నింతెగాక, గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, పువ్వుగలుగగ పిందె పుట్టె నింతెగాక, గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి.
నరహరి. చిత్తూరు జిల్లా కుప్పంలోని ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా తిరుమల శ్రీవారి తరపున టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా శాలును అందజేశారు. కుప్పం గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారికి టీటీడీ తరపున శారీ సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దంపతులతో కలిసి టీటీడీ చైర్మన్ దంపతులు చల్లని తల్లి గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి మంచి జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, చైర్మన్ బిఆర్ నాయుడు అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శాంతారాం తదితరులు పాల్గొన్నారు. ఇక ఏడాదికోసారి మాత్రమే కల్పించే అమ్మవారి విశ్వరూప దర్శనం కోసం భక్తులు అశేషంగా తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో చిన్నారుల ఆరోగ్య సంరక్షణ, వైద్య సేవల దృష్ట్యా టీటీడీలో కొత్తగా ఒక ట్రస్ట్ ఏర్పాటుపై సాధ్యాలను పరిశీలించాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి నిర్వహణపై బుధవారం ఆయన అధికారులతో తిరుపతిలోని చిన్నపిల్లల హృదయాలయం సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు మాట్లాడుతూ, శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో ఇప్పటికే శ్రీ వెంకటేశ్వర ఆపన్న హృదయం స్కీమ్ ఉందని, ఈ స్కీమ్ కింద 1 లక్ష రూపాయలను దాత విరాళంగా అందజేస్తే నిరాధారణకు గురైన పేద వర్గాలకు చెందిన ఒక పిల్లవానికి ఉచితంగా ఆపరేషన్ చేసే సదుపాయం ఉందని తెలిపారు. ఇప్పటికే టీటీడీలో ఉన్న పలు ట్రస్టుల తరహాలోనే నూతనంగా చిన్నపిల్లల వైద్య సేవల కోసం ప్రత్యేక ట్రస్టు ఏర్పాటుకు సంబంధించి నియమ నిబంధనలపై నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. చిన్నపిల్లలను దైవ సమానులుగా భావించి ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చే పసిబిడ్డలకు ఇక్కడి వైద్యులు చక్కటి వైద్య సేవలు అందిస్తున్నారని ఈవో అన్నారు. పిల్లలకు సంబంధించి గుండె చికిత్సలతో పాటు చిన్నపిల్లల గుండె సర్జరీల సంఖ్యను పెంచేందుకు అవసరమైన వైద్య పరికరాలు, మౌలిక సదుపాయాలు, అత్యవసర మందులు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. నూతన భవన నిర్మాణం తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అనంతరం చిన్నపిల్లల ఐసీయూ బ్లాక్, జనరల్ వార్డ్, ఓపీ బ్లాక్లోని పిల్లలకు అందుతున్న వైద్య సేవలపై వైద్యులను, పిల్లల తల్లిదండ్రులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై తమ సంతృప్తిని ఈవోకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, సిఈ టివి సత్యనారాయణ, ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ఎస్ శ్రీనాథ్ రెడ్డి, ఆర్ఎంఓ డాక్టర్ భరత్, ఎస్ఈలు వెంకటేశ్వర్లు, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల కరపత్రికను బుధవారం రాత్రి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆవిష్కరించారు. తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో టీటీడీ ఏఈఓ యు రమేష్, బ్రహ్మోత్సవాల నిర్వహణ దాత వైటీవీ త్రినాథబాబు పాల్గొన్నారు. తిరునిలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జూన్ 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు వైభవంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ హెచ్డీ క్వాలిటీలో ప్రసారాలు చేసేలా తగిన ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు ఆదేశించారు. తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలోని ఈవో కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఎస్వీబీసీలో కార్యక్రమాల రూపకల్పన, నాణ్యత ప్రమాణాలు, మానవ వనరుల అభివృద్ధి తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన ఈవో శ్యామలరావు పలు నిర్ణయాలు తీసుకున్నారు. నవతరాన్ని భక్తి మార్గం వైపు నడిపించేలా, సనాతన హిందూ ధర్మానికి విస్తృతంగా ప్రచారం కల్పించేలా ఎస్వీబీసీలో కార్యక్రమాలను రూపొందించాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుపతిలో టీటీడీ పరిపాలన భవనంలోని ఈవో ఛాంబర్లో బుధవారం ఎస్వీబీసీ అధికారులతో ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, తిరుమల ప్రాముఖ్యత,
ఆగమ సంప్రదాయాలు, ఉత్సవాల విశేషాలపై నాణ్యతా ప్రమాణాలతో డాక్యుమెంటరీలు రూపొందించాలని కోరారు. టీటీడీ ప్రచురించిన పుస్తకాల సారాంశాన్ని, స్ఫూర్తిదాయక కథలను నవతరానికి తెలియజేసేలా విద్యార్థులు, యువతతో కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని సూచించారు. ప్రస్తుతం ఎస్వీబీసీలో ప్రసారమవుతున్న కార్యక్రమాలను విశ్లేషించుకొని మరింత నాణ్యంగా, భక్తజన రంజకమైన కార్యక్రమాల రూపకల్పనకు కార్యాచరణను సిద్ధం చేయాలన్నారు. ప్రసార భారతిలోని వేవ్స్లో ప్లేస్మెంట్ తీసుకొని 4 ఛానళ్ల ప్రత్యక్ష కార్యక్రమాలను ప్రసారం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నాద నీరాజనం కార్యక్రమాన్ని మరింత నాణ్యంగా ప్రసారం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. యువతలో భక్తి భావాలను పెంపొందించే శాస్త్రీయ సంగీత, సంప్రదాయ నృత్య రూపకాల్లో పోటీలు నిర్వహించాలని ఈవో జె శ్యామలరావు ఆదేశించారు. ఈ సమావేశంలో వర్చువల్ గా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పాల్గొనగా, టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, ఎస్వీబీసీ ఓఎస్డీ కె పద్మావతి, ఎస్వీబీసీలోని వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. అపర భక్తాగ్రేసరుడు శ్రీ ఆంజనేయుడు అభిషేక ద్రవ్యాల్లో సుగంధ శోభితంగా అనుగ్రహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు మంగమూరు రోడ్డులో కొలువైన శ్రీ పంచముఖాంజనేయ స్వామివారి దేవాలయం ఈ సందర్భంగా భక్తుల జై హనుమాన్ నామస్మరణలతో ప్రతిధ్వనించింది. ఆలయంలో జరుగుతున్న ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రామపంటుకు అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. గర్భాలయంలో పంచముఖ ఆంజనేయుని మూలమూర్తికి, ఉత్సవమూర్తికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత పసుపు, చందనం, తులసి మాలలను స్వామివారికి సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపనాభిషేకం జరిపారు. అనంతరం నూతన వస్త్రాలు, వర్ణశోభిత గజపుష్పమాలలు, ఆభరణాలతో పంచముఖాంజనేయ స్వామివారిని శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక పూజలతో ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు జిల్లా జొన్నవాడల కొలువైన శ్రీ మల్లికార్జున స్వామి సమేత శ్రీ కామాక్షితాయి అమ్మవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయంలో ఆది దంపతులకు నిర్వహించిన వాహన సేవలు భక్తులకు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని ప్రసాదించాయి. ఈ సందర్భంగా శివపార్వతులకు అర్చకులు సకల శోభితంగా అలంకరణలు చేసి శేషవాహనంపై వేంచేపు చేసి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం శ్రీ మల్లికార్జున స్వామివారిని సుందరంగా అలంకరించి పురుషమృగ వాహనంపై ఆసీనులను చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు పురుషమృగ వాహనంపై ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురంలోని ప్రసిద్ధ శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామివారి ఆలయంలో జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 400 సంవత్సరాల క్రితం వ్యాసరాయలు ప్రతిష్ఠించిన ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవాలను విశేషంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ఆంజనేయ సుతునికి ప్రాతకాల అభిషేకాలు పూర్తి చేసి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, సింధూరం, పుష్పమాలలతో అలంకరించారు. అనంతరం ఆలయ ఆవరణలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి పవమాన హోమం నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో చక్కటి వేదికపై శ్రీ ఆంజనేయ స్వామి ఉత్సవమూర్తిని సుందరంగా కొలువుదీర్చి భక్తులచే హనుమతి వ్రతాన్ని నిర్వహింపజేశారు.
శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం మొదలవలస గ్రామంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి 48వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలలో చివరి రోజున ఆలయంలో చక్రస్నాన వేడుకలను నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని చక్ర తాళ్వార్ను చూడ చక్కగా అలంకరించి ముచ్చటైన చిన్న రథంపై కొలువుదీర్చి ఊరేగింపుగా సమీపంలోని నాగావళి నదీ తీరానికి చేరుకున్నారు. అనంతరం నదిలో చక్రస్నాన వేడుకలను నిర్వహించారు. భక్తులు నదిలో పుణ్యస్నానాలు ఆచరించి దైవనామ స్మరణలతో పులకించారు. అనంతరం స్వామి అమ్మవార్లు తిరిగి ఆలయానికి చేరుకున్నారు. ఇక గర్భాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి మూలమూర్తి ఉత్సవమూర్తులకు పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపనాభిషేకాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. తరువాత స్వామివారికి వెండి కవచ ధారణ, తులసిమాలలు, పుష్పమాలలతో అలంకరణలు చేసి అష్టోత్తర శతనామావళి సహితంగా ధూపదీప నివేదనలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటలో కొలువైన శ్రీ భక్తాంజనేయ స్వామివారి దేవాలయంలో నాగవల్లి దళార్చన ఘనంగా జరిగింది. ఆలయంలో పంచాహ్నిక దీక్షతో జరుగుతున్న ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవాలలో భాగంగా అర్చకులు గర్భాలయంలో స్వామివారికి నిత్య ఉపచారాలను నిర్వహించారు. తరువాత నాగవల్లి దళాలతో భక్తిరస భరితంగా అర్చనలు జరిపి నివేదన, కర్పూర హారతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయం భక్తుల హనుమాన్ నామస్మరణలతో మార్మోగింది. కడప నగరం చిన్న చౌకులో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవాలయం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. ఆలయంలో జరుగుతున్న ఆంజనేయసుతుని జయంతి ఉత్సవాలలో భాగంగా ఆంజనేయసుతుడికి స్తపనాభిషేకాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో గణపతి పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపారు. అనంతరం హోమగుండానికి ప్రత్యేక పూజలు నిర్వహించి అగ్ని ప్రతిష్ఠ, గణపతి హోమం, లక్ష్మీనారాయణ హోమం, రుద్ర హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం గర్భాలయంలో శ్రీ అభయాంజనేయ స్వామి వారి మూలమూర్తికి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపనాభిషేకాన్ని నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. విజయవాడ నగరం లబ్బీపేటలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆలయంలో చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై సుందరంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణోత్సవాన్ని వేడుకగా పూర్తి చేశారు.
శోభనాలు నీకు అతనికే తగును. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును. కలకాలము నిత్య కళ్యాణమమ్మ నంద్యాల జిల్లా పాణ్యం మండలం కొత్తూరులో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కుంభాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది. 3 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాలలో భాగంగా అర్చకులు కలశ పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజ, గణపతి పూజలు జరిపారు. ఆపై యాగశాలలో వాస్తు హోమం నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం రాజగోపుర కలశాలను మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధులలో ఊరేగించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ గ్రామంలో కొలువైన శ్రీ ఉగ్ర ప్రత్యంగిర కాళీపీఠంలో శ్రీ పంచముఖాంజనేయ స్వామి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 21, 22వ తేదీలలో లోక కళ్యాణార్థం వివిధ వైదిక క్రతువులను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం ఆలయంలో అమ్మవారిని ప్రత్యంగిరాదేవి అలంకారంలో ఉత్సవమూర్తిని కొలువు తీర్చి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కలశ ప్రతిష్ఠ, పుణ్యాహ వాచనం, కలశ పూజ తదితర క్రతువులను జరిపారు. ఆపై పీఠాధిపతి పూజారి సునీల్ స్వామి ఆధ్వర్యంలో సుదర్శన నారసింహ హోమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి పరిసర ప్రాంతాల భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. పంచభూతలింగ క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా భాసలుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీ కాలభైరవ స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. వైశాఖ బహుళ అష్టమి సందర్భంగా వాయులింగేశ్వరుని సన్నిధిలో కొలువు తీరిన శ్రీ కాలభైరవ స్వామివారికి అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. ఆపై స్వామివారికి పుష్పమాలలు, నిమ్మకాయల హారాలు, గంధం, కుంకుమలతో అలంకరించి నివేదన, మంగళహారతులు సమర్పించారు. ఆ తర్వాత కాలభైరవ స్వామి వారిని వాహనంపై వెంచేపు చేసి ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద పూజలు జరిపారు. ఆ తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడ వీధులలో ఊరేగుతూ కాలభైరవ స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. భవాబ్దితారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే శూలటంకపాశదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం. చిత్తూరు నగరం పాత బస్టాండ్ వద్ద వెలిసిన శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలను శుభారంభం చేస్తూ అర్చకులు ఆలయంలో పలు విశేష క్రతువులను నిర్వహించారు. మూలమూర్తికి పూజలు నిర్వహించిన తర్వాత ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద గణపతి పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజారోహణం నిర్వహించి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానించారు. ప్రసిద్ధ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ బద్దిపోచమ్మ తల్లి ఆలయంలో బోనాల ఉత్సవం కోలాహలంగా జరిగింది. చల్లని తల్లికి మొక్కులు చెల్లించుకునే భక్తులతో ఆలయ ప్రాంగణం కలకల్లాడింది. భక్తులు కొత్త పాత్రలో నైవేద్యాన్ని వండుకుని పసుపు, కుంకుమ, వేపాకుల హారాలతో అలంకరించారు. ఆపై బోనాలను తలపై పెట్టుకుని డప్పు వాయిద్యాలు, మేళతాళాల నడుమ పురవీధులలో శోభాయాత్రగా ఆలయానికి చేరుకున్నారు.
బద్దిపోచమ్మ తల్లికి బోనాలను సమర్పించి చల్లంగా చూడమ్మా అని వేడుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.